అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి దేశం కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది. అందులో ఒకటి స్వేచ్ఛ స్వేచ్ఛ పౌర స్వేచ్ఛ. సో దీనికి భంగం కలిగిస్తూ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ గట్రా చేస్తున్నాయి. సెక్యూరిటీ పరంగా కొన్ని విషయాల పరంగా అది మంచిదేనేమో. అది ఎప్పుడు మిలిటెంట్లను కానీ లేదా తీవ్రవాదులను కానీ అలాంటి వాళ్ళని ట్రాక్ చేయడానికి వాళ్ళ గురించి ఏదైనా కూపిలాగడానికి అంటే ఓకే అనుకోవచ్చు. కానీ రాజకీయ ప్రత్యర్థుల మీద వాడిని ఇది ఎంతవరకు సబు? ఇది మరీ కేసీఆర్ గారు వచ్చాక 2014లో తెలంగాణలో చేసిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆయన తన ప్రభుత్వం గురించి చూసుకోకుండా ప్రతిపక్షాల మీద పెట్టడమే కాకుండా ఇంకొక పార్టీ వాళ్ళని బయట వాళ్ళతో చేతులు కలిపి అక్కడి నుంచి చేసి దాని మీద ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ని మేనేజ్ చేస్తూ సపరేట్ బిల్డింగ్ మేనేజ్ చేస్తూ ఇన్ని చేసి ఇంతకీ వీళ్ళు ఏం సాధిస్తారు సార్? దానిపైన మరి రేవంత్ రెడ్డి గారిని జైల్లో కూడా పెట్టించారు ఈ పాయింట్ మీద. ఇప్పుడు అది కాస్త చాలా తిరిగి గాలివాన్లా తయారవుతుంది. ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు దీని పర్యవసనాలు ఏంటి? కాస్త విశ్లేషణ చెప్పండి సార్. మీరు ప్రస్తావించినట్టుగానే రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ, అట్లాగే వ్యక్తిగత గోప్యత. ఎవరి వ్యక్తిగత గోప్యతకి భంగం కల్పించే హక్కు ఈవెన్ ప్రభుత్వాలకు కూడా లేదు. ప్రొవైడెడ్ వాళ్ళు ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నప్పుడు ఆ విధమైన అనుమానాలు ఉంటే ఆ కన్సర్న్ విచారణ సంస్థలు వాళ్ళ మీద నిఘా పెట్టడాన్ని సమర్థించుకోవచ్చు. దేశ భద్రతకి, సామాజిక భద్రతకి ముప్పుగా మారుతున్నారు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగానే న్యాయస్థానాల అనుమతితోటి వారి మీద నిఘా పెట్టడానికి ఆస్కారం ఉంది. కానీ ఇవాళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించనివ్వకుండా వారికి సంబంధించిన వ్యక్తిగత గోప్యతగా భంగం కలిగిస్తా, ఇన్ఫాక్ట్ ఇంకా అసలు ప్రైవేట్ లైఫ్ అనేది లేకుండా వాళ్ళ ప్రైవసీకి పూర్తి స్థాయిలో భంగం కలిగిస్తా అత్యాధునిక టెక్నాలజీ తోటి ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఇంట్లో జరిగే వ్యక్తిగత సంభాషణలను కూడా విన్నారు అనంటే, సంవత్సరాల తరబడి విన్నారు అనంటే ఎంత పెద్ద శిక్షార్హమైన నేరం అది. ఇవాళ 2014లో ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగి విభజిత రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగిన రోజున చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఆఫ్ సడన్ ఏపీకి వెళ్ళిపోయి వ్యాన్ లో నుంచి పరిపాలన చేశారు. ఆ రోజు అందరూ చంద్రబాబు నాయుడు గారి మీద మోపిన ఆరోపణ ఏంటి అంటే, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా బుక్ అయ్యారు, అందుకని ఆయన పారిపోయారు అని చెప్పని ఆయన మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. కానీ అసలు సిసలు కారణం ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయో, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి గారు లాంటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వ్యక్తిగత స్వేచ్ఛని కూడా హరిస్తూ వారికి సంబంధించిన పూర్తి సంభాషణలు కూడా వింటా ఉన్నారు. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆ సర్వైలెన్స్ కొనసాగించారు. ఆ కొనసాగించే నేపథ్యంలో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కార్పొరేట్ సర్కిల్స్ లో ఉన్న కాంటాక్ట్స్ రీత్యా విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, అక్కడ పారిశ్రామికీకరణ పెంచుకోవడానికి, పెట్టుబడులు రప్పించుకోవడానికి ఆయన చేసుకుంటున్న లాబింగ్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని మొత్తం కూడా ఆయన సంభాషణల్ని ట్రేస్ చేసి వీళ్ళు విని ట్రాక్ చేసి దాని ద్వారా ఎవరెవరినైతే చంద్రబాబు నాయుడు గారు అప్రోచ్ అవుతున్నారో వారిని ముందుగా వీళ్ళు ఆయన బైపాస్ చేసి వెళ్ళి అప్రోచ్ అవుతున్న తీరు గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అనుమానం బలపడింది. ఆ బలపడ్డ నేపథ్యంలో ఆయన క్రాస్ చెక్ చేసుకుంటే హైదరాబాద్ లో తన వ్యక్తిగత గోప్యతకి భంగం కలుగుతుంది, తన భద్రతకి ప్రమాదకరమైన పరిస్థితులు ఆపరిస్తూ ఉన్నాయి, తనకి ఇక్కడ రక్షణ లేదు అని చెప్పని భావించిన సందర్భంగానే తన ఇక్కడ కొనసాగటం వల్ల ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేది కష్టతరమైన అంశంగా గుర్తెరిగారు. కాబట్టి అప్పటికప్పుడు బయలుదేరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోవడం జరిగింది. అంటే ఒక దుర్మార్గపు వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి నిఘా పెట్టడం ద్వారా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నిఘా పెట్టడం ద్వారా అత్యంత దురహంకారపూరిత నేరానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పాల్పడింది అనేది వాస్తవం. ఇవాళ ఏ పాపం పండటానికైనా కొంత టైం ఉంటుంది. అంటే ఆ శాచురేషన్కి రావాలి. ఆ శాచురేషన్కి వచ్చిన తర్వాత ఇవాళ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎంత విశృంఖలత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రదర్శించిందో, ఇవాళ ప్రతిపక్షాలని ఎంతగా అంటే వాళ్ళకి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలను కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కల్పిస్తూ
నిరోధించే ప్రయత్నం చేశారో అదే ఒరవడిని కొనసాగిస్తా 2019 వరకు పరిపాలన చేశారు. ఇవాళ ప్రజల్లో తిరస్కారానికి గురై వాళ్ళ అధికారానికి దూరం కావడం జరిగింది. ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగిన ఉల్లంఘనల మొత్తాన్ని, ఆ ఉల్లంఘనలు కూడా ఎంత స్థాయికి వెళ్ళాయి అంటే, ఒక స్పెషల్ ఎస్ఐబి అని చెప్పని, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పని ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దాంట్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులను నియామకం చేపట్టి వారి ద్వారా ఉన్నతాధికారులు ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాలని యథావిధిగా పాటిస్తూ ఎవరి వ్యక్తిగత గోప్యతకైనా భంగం కలిగించే విధంగా ఎవరి సంభాషణలైనా వినగలిగే అంతటి స్థాయిలో ఆ టెక్నాలజీని అన్అఫిషియల్ గా ప్రొక్యూర్ చేసుకొని అనధికారికంగా అంటే విదేశాల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ పేరు మీద ఆ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ దుర్వినియోగపరిచిన తీరు ఇవాళ ఒక్కొక్కటిగా విచారణలో తేడదం అవుతా ఉన్నాయి. దుగ్గ్యాల ప్రణీత్ రావు ఎస్ఐబి డిఎస్పి, ఈ డిఎస్పి ఆధ్వర్యంలో ఒక టీమును కాన్స్టిట్యూట్ చేసి ఆ టీము ద్వారా ఇవాళ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన, మీడియా సంస్థలకు సంబంధించిన, సామాజికవేత్తలకు సంబంధించిన, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి సంభాషణని వినే ప్రయత్నం చేసిన ప్రభుత్వం, వినే ప్రయత్నం కూడా కాదు, విన్న ప్రభుత్వం ఎప్పుడైతే డిసెంబర్ 3వ తారీఖు అధికార మార్పిడి జరిగింది, ప్రజా తీర్పు కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది అన్న వార్త బయటకు వచ్చిందో 4వ తారీఖు రోజు ఆ విభాగంలో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇన్ఫాక్ట్ ఇంకా సిస్టమ్స్ డ్యామేజ్ చేశారు, హార్డ్ డిస్క్ డ్యామేజ్ చేశారు, అంటే సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు, సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు. ఈ నేరం కింద ఇవాళ ప్రణీత్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంతమంది పోలీసు అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది. రంగానికి సంబంధించిన టెక్నీషియన్స్ సహాయం కూడా తీసుకొని వారి ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్ లో కూడా అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇంపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఒక తప్పుని కవర్ చేయడానికి 10 తప్పులు చేసుకుంటూ మాకు అధికారం ఉంది, శాశ్వతంగా మేమే ఈ రాష్ట్రానికి పాలకులం, మేము ఏం చేసినా చలామణవుద్దనే ఉద్దేశంతో ఇంతటి ఘోర ఉల్లంఘనకు పాల్పడిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ నడి బజార్లో నగ్నంగా నిలబడింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న విచారణ నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వంలో చేసిన ప్రతి ఉల్లంఘన, ప్రతి తప్పుడు పని ఇవాళ అంటే నేరపూరిత చర్యలు ఒక్కొక్కటిగా తేటదానం అవుతా ఉన్నాయి. ఇంకా విస్తుగొలిపే అంశం ఏంటి అంటే, అదే టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావు గారికి సంబంధించిన సంభాషణ కూడా విన్నారు, ఆయన మీద కూడా నిఘా పెట్టారు అన్న వార్త ఖచ్చితంగా ఇవాళ ఆ పార్టీ శ్రేణుల్నే విస్తుగొలుపుతా ఉంది. రేపటి రోజున అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన 3 నెలలకే కేసీఆర్ గారి అసలు సిసలు స్వరూపం, కేటీఆర్ గారి అసలు సిసలు నైజం ఇవాళ ప్రజల ముందు స్పష్టంగా తేటతనం అవుతా ఉంది. ఒక పక్క కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా కేసీఆర్ గారి ప్రభుత్వం అనుసరించిన విధానాలు ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతా ఉన్నాయి. రేపటి రోజున ఇప్పుడు పోలీసు అధికారుల అరెస్టులకు పరిమితం అయింది. ఖచ్చితంగా ఈ వెనకుండా ఈ ఆదేశాలు ఇచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి అంటే పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నవాళ్ళు కూడా దోషులుగా ప్రజల ముందు ఎక్స్పోజ్ అవటం ఖాయం. విచారణ మరింత లోతుగా జరగాలి. ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడిన, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజ్యాంగం మీద భయమో, పక్షపాతమో, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పిన ప్రమాణ స్వీకారం చేసి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన ఏ పాలకులకైనా సరే, అటువంటి పాలకులకి సపోర్ట్ గా నిలబడిన ఏ అధికారినైనా సరే ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. సార్ ఇక్కడ పాయింట్ సార్, ఇది కాస్త దారి తప్పి సాక్షి వాళ్ళు ఇచ్చిన పరికరాలు వాడటం, సాక్షి వాళ్ళు ఎవరిని ట్రాక్ చేయమంటే వాళ్ళని ట్రాక్ చేయడం, ఎవరిని వినమంటే వాళ్ళు వినడం, అది కూడా లోకేష్ గారిని లేదంటే టీడీపీలో ఇంటర్నల్ గా ఉన్న లీడర్స్ ని వాళ్ళ యొక్క ఇంటర్నల్ సమావేశాలను కూడా ట్రాక్ చేయడం, ఇలాంటివి కూడా చేయడం అనేది ఎలా చూడాలంటారు? 100% ఆక్షేపణీయం. 2019 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీకి సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న ఒక కంపెనీ మీద హైదరాబాద్ లో దాడి చేసి వాళ్ళు డేటా చౌర్యానికి పాల్పడ్డారు అని చెప్పని ఆ కంపెనీకి సంబంధించిన హార్డ్ డిస్క్ల మొత్తాన్ని కూడా తెలంగాణ పోలీసులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తీరు చూసాం. తీరా అర్థమైంది ఏంటి అంటే, ఈ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న డేటా మొత్తాన్ని అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం, అనధికారికంగా తెలంగాణ ప్రభుత్వం వైసీపీ పార్టీకి షేర్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వైసీపీ, టిఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకున్నారు, ఒకరి తప్పులను ఒకరు కాపాడుకుంటా ఉన్నారు. రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఇరువురు కలిసిమెలిసి వేధింపులకు గురి చేశారు, వాళ్ళ వ్యక్తిగత గోప్యత భంగం కలిగించారు. ఇవాళ అతి పెద్ద
నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఇవాళ సమాజం ముందు, చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు. ఈ దేని నుంచైనా కేసీఆర్ గారు తప్పుకోగలుగుతారు, కానీ ఈ అంశాలని ఇప్పటికే నగ్నంగా తెలంగాణ సమాజం ముందు ఎక్స్పోజ్ అయిన తర్వాత పూర్తి సాక్ష్యాధారాలతోటి విచారణ జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు స్వయంగా వాళ్ళు చేసిన తప్పులు వాళ్లే కన్ఫెస్ అవుతున్న సందర్భంగా రేపు రోజున కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకే ఎవరు ఏ స్థాయి నాయకులైనా సరే ఈ అంశంలో పాల్పంచుకున్నాళ్ళు. దీంట్లో నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. చూద్దాం సార్, మరి ఇది ఎంత దూరం వెళ్తుందో. కనీసం ఇప్పటికైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి ఇట్లాంటి ట్యాపింగ్ కి పాల్పడిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్. అంటే వాడు కొద్దిగా